హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇంకా పొద్దున్నే ఇవాళ వంటకి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవాళ చాలా పెద్ద పనే పెట్టుకున్నాను డిఫరెంట్ వంటలతోటి. ఆనియన్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వంటకు కావాల్సినవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. ఇవాళ అయితే రెసిపీస్ చాలా బాగుండబోతున్నాయండి. ఫస్ట్ అయితే ఆకుకూరలు అన్నీ కలిపేసి ఒక ఫ్రై చేస్తున్నాను. అలాగే పర్వల్ కర్రీ చేస్తున్నాను. ఆకుకూరలేమో మెంతం కూర, చిన్న మెంతము, పెద్ద మెంతము, కొత్తిమీర, పాలకూర, తోటకూర అండ్ సోయి కూర, ఇలాగా అన్ని రకాల ఆకుకూరలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక సైడ్ ఏమో పాలు కాగుతున్నాయి. ఇంకా ఇవాళ ఈ ఆకుకూరలు కూడా కట్ చేసుకోవాలనేసి కొంచెం ఎర్లీగా లేచాను. 7:15 అలా అవుతుందండి టైము. ఇంకా ఆకుకూరలు అన్నీ ఒలిచాక సగమేమో కాడలు వచ్చాయి, సగమేమో ఆకు వచ్చింది. ఆకులన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఆకుకూరలో మనకి చాలా ఇసుకుంటుంది కాబట్టి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఇలాంటిది సిలికాన్ ట్రే తీసేసుకొని స్ట్రైనర్ అందులో వేసేసాను. వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి. సో ఇంక ఈ లోపల కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర అయితే వేసానండి నేను. ఈ తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా, అన్ని రకాలు అవన్నీ వేసేసుకోవడమే. ఇంకా నేను తోటకూర అయితే కోయిగూర అంటారు కదండి, రెడ్ కలర్ది, అది వాడుతున్నాను. ఇక్కడ తెలంగాణలో అయితే కోయిగూర అంటారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఫ్రైలోకి మాత్రం కంపల్సరీగా సోయి కూర వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసినట్టుగా చాలా బాగుంటుంది. ఆకుకూర ఆయిల్లో వేసిన వెంటనే ఒక్కసారి తిప్పేసి పసుపు అలాగే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఈ ఆకుకూరలోంచి కొంచెం అయితే వాటర్ వస్తుంది. పాలకూర ఉంది కదా, సో అందుకే వాటర్ అయితే బయటకు వస్తాయి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చి ఎవాపరేట్ అయిపోయే వరకు ఈ ఆకుకూర అనేది ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కర్రీ కూడా తక్కువే అవుతుంది. దగ్గరకు అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు నేను పసుపు అలాగే సాల్ట్ వేసేస్తున్నాను. మీరు స్టార్టింగ్లోనే సాల్ట్ వేసేసారనుకోండి, వాటర్ తొందరగా బయటకు వచ్చి ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకే నేను ఆకుకూర వేసిన వెంటనే సాల్ట్ అలాగే పసుపు అయితే వేసేసుకున్నాను. ఈ ఫ్రై అవ్వడానికి మనకి ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. సో ఇవన్నీ వేసేసామనుకోండి, ఒక సైడ్ అవుతూ ఉంటుంది. ఇంకోండి ఇప్పుడే వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది, చూస్తున్నారా? అండ్ ఈ ఆకుకూరల్లో కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది. సో అందుకే సాల్ట్ చూసి వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ యాడ్ చేశాను కదండి, నాకు అదే సరిపోయింది. ఇగోండి ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేయాలంటే లాస్ట్లో కొంచెం కారం వేసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కారము అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఇవాళ పచ్చికారం వేసే చేసేస్తున్నాను. ఒక 1.5 స్పూను కారం వేసేసి ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆకుకూర ఫ్రై రెడీ అయిపోతుంది. అంత ఆకుకూర తీసుకున్నా కానీ కర్రీ చూడండి ఎంత అయిందో. సో అందుకే చాలా తక్కువ అవుతుందన్నమాట. ఇలాంటి ఫ్రైస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ ఇంకొక కర్రీ చూపించబోతున్నానండి, పర్వల్ కర్రీ. దీన్ని తెలుగులో ఏమంటారో నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కర్రీ కోసం అయితే నేను కొన్ని జీడిపప్పులు, ఒక 10-11 జీడిపప్పులు అలాగే కొన్ని నువ్వులు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనం పర్వల్ కర్రీలోకి గ్రేవీ కోసం రెడీ చేసుకుంటున్నామండి. ఈ రెసిపీ అయితే కంప్లీట్గా నా రెసిపీనే అనమాట, ఎక్కడా చూడలేదు. అంటే అంత టైం కూడా లేదు ఇవాళ చూసి చేసే అంత టైము. సో ఇంకా ఇప్పుడైతే అవి తీసేసి పక్కకి తాలింపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను అంతే. శనగపప్పు కానీ మినపప్పు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఫ్రై అయిపోయిన వెంటనే తాలింపు ఒక ఆనియన్ కట్ చేసి వేసాను మీడియం సైజులో. ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఒక 60% వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత మనకి కర్రీలో ఫ్రై అయిపోతాయి. ఈ కర్రీ చేయడం అయితే నేను ఫస్ట్ టైం అండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకో ఇన్ని రోజులు తీసుకోలేదు పర్వలు, కానీ ఇప్పుడు బాగా అమ్ముతున్నారు మార్కెట్లో. సో అందుకే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే
పసుపు వేసేసుకుంటున్నానండి. పసుపు ఇప్పుడే వేసామనుకోండి మనకి స్మెల్ రాకుండా ఉంటుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే ఆనియన్స్ కూడా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇంక ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఒక 2 వేస్తున్నానండి. కర్రీ కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసము చింతపండు అయితే వేయట్లేదు. మీకు నచ్చితే చింతపండు కూడా వేసుకోవచ్చు. టమాటా అవాయిడ్ చేసి చింతపండు అయితే వేసుకోవచ్చు. ఇంకా టమాటోస్ వేసేసుకున్న వెంటనే పర్వలు కూడా వేసేసుకున్నాను. పర్వలు నేను మధ్యలోకి ఇలా కట్ చేశాను స్లైస్ లాగా, అంతే. ఇలా పెద్ద పెద్దగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది అనేసి ఇలా కట్ చేశాను. ఇంక ఇవన్నీ ఒక 80% వరకు ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఇంకా లిడ్ పెట్టేసి ఉడకబెట్టేస్తాను. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. మనకి సేమ్ దొండకాయ లాగానే కొంచెం టైం అయితే పట్టింది ఇవి ఫ్రై అవ్వడానికి. ఇంక ఇది కాస్త తిప్పేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అడుగంటకుండా. నేను పసుపు వేసినప్పుడే సాల్ట్ కూడా వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇంకా ఒక 15-20 మినిట్స్ తర్వాత అయితే ఇలాగ పర్వాలంతా కూడా కొంచెం ఉడికిపోయి ఉంటుంది. ఒక స్పూన్ తోటి కట్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది ఉడికిందా లేదని. ఇంక ఇప్పుడైతే ఫ్రీజ్ చేసిన అంటే ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. ఇవి స్టోర్ బాట్ బఠానీ, అంటే ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రీజ్ చేస్తారనమాట. సో మనం కర్రీస్లో అప్పటికప్పుడు వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి ఇంకా ఎప్పుడు నా దగ్గర ఉంటాయి కదా, అవి కూడా ఒక చిన్న బౌల్ అన్ని బఠానీస్ అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా లాస్ట్లో అయితే వేసాను. ఇంక ఇప్పుడేమో గ్రేవీ కోసం ఇందాకలు ఫ్రై చేశాను కదండి, జీడిపప్పులు, నువ్వులు, అలాగే కొంచెం కొబ్బరి వేసేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. గ్రేవీ కోసము కర్రీలో వేసేస్తున్నాను. ఇంకా మిక్సీలో ఇంకొన్ని వాటర్ వేసేసి ఇంకా అవి కూడా యాడ్ చేసేసాను. మీకు కొంచెం థిక్నెస్గా రావాలంటే కర్రీ ఇలా ఈ పేస్ట్ వేసారనుకోండి టేస్ట్ బాగుంటుంది. అలాగే మంచిగా గ్రేవీ వస్తుందన్నమాట, థిక్ గ్రేవీ లాగా. ఇంక ఇప్పుడైతే సరిపడా కారం కూడా వేసేసుకొని మంచిగా తిప్పేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు, అలాగే గ్రేవీ మనకి దగ్గర పడే వరకు ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి, అదే ఉడకబెట్టామనుకోండి, ఈ కర్రీ కారము, ఉప్పు, అలాగే పసుపు అంతా కూడా ఈ పర్వల్కి అలాగే గ్రేవీకి పట్టేస్తుంది. సో నేను ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా దగ్గర పడుతుంది కదా కర్రీ ఉడికే టైంకి, అందుకే ఎక్కువగా వాటర్ వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇది మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎక్కువగా టైం అయితే పట్టదండి, జస్ట్ పర్వల్ ఫ్రై అవ్వడానికే టైం పడుతుంది. తర్వాత ప్రొసీజర్ అంతా కూడా ఈజీయే కదా. ఇంక ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వారికి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. పర్వల్ కర్రీ అలాగే ఆకుకూర, అన్ని ఆకుకూరలు మిక్స్ చేసిన ఫ్రై చేశాను కదండి, ఇవే అన్నమాట ఇవాళ లంచ్ రెసిపీస్. ఇవాళ మ్యాంగోకి స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ అంట. ఇంకా తనని కూడా లేపేశాను. వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేస్తున్నారు. ఇంక ఈ లోపల నేనైతే మా వారికి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేసాను. కొంచెం పెరుగు, పర్వల్ కర్రీ, ఆకుకూర ఫ్రై అండ్ అలాగే ఒక యాపిల్ అయితే ఇవాళ పెట్టేస్తున్నానండి. మ్యాంగో వాళ్ళ మేడము సెలబ్రేషన్కి 1 డే బిఫోర్ వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టారండి. బాయ్స్ యాజ్ శాంటా, గర్ల్స్ యాజ్ ఫెయిరీ అని చెప్పేసి మెసేజ్ చేశారనమాట. అమ్మాయిలకి అందరికీ కూడా వైట్ డ్రెస్సే వేస్తూ ఉంటారు కదండి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి. సో నాకైతే ఆ డ్రెస్ దొరకలేదు. అలాగే షాప్లో కూడా వైట్ డ్రెస్ అవైలబుల్గా లేదు, నాకు నచ్చినట్టుగా దొరకలేదు. షాపింగ్ చేయడానికి ఎక్కువ టైం కూడా లేదు. అలాగే ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా లాంగ్ ఉన్నాయండి షాప్లో. ఇంకా నేను లైట్ పింక్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఈ మంత్ షాపింగ్ అయితే చాలా ఎక్కువగానే అయిందని చెప్పాలి, కానీ తప్పదు కదా, అందరితో పాటు ఎంజాయ్ చేస్తారనేసి ఇంకా తీసేసుకున్నాను మా వారి పర్మిషన్ తీసేసుకొని. ఇంక ఇప్పుడైతే లంచ్ బాక్స్ పెట్టేసి మా మ్యాంగోని కూడా రెడీ చేసేసానండి. ఇవాళ తను వేసుకోబోయే డ్రెస్ ఇదే. నేను ఎక్కువగా స్లీవ్స్ ఉన్నాయే ప్రిఫర్ చేస్తానండి. స్లీవ్స్ వేసుకుంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కదా అనేసి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి డ్రెస్కి స్లీవ్స్ ఉండేలా చూసుకుంటాను. ఈ లైట్ పింక్ కలర్ డ్రెస్ తోటి ఈ బటర్ఫ్లైస్ ఉన్న హెయిర్ బ్యాండ్, ఈ మ్యాజిక్ స్టిక్, అలాగే బటర్ఫ్లై వింగ్స్ ఇది కూడా కొన్నాను. ఇది 120 చెప్పారండి.
నేను 100కి తీసుకున్నాను చైనా బజార్లో. సో ఇది కూడా పింకే తెచ్చాను. అందరూ వైట్ వేసుకున్నారు. మ్యాంగో మాత్రం పింక్ వేసుకొని కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. బాగుంది తన లుక్ అయితే. ఇగోండి రెడీ అయిపోయింది మ్యాంగో. ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. హెయిర్ బ్యాండ్ అయితే నేను ఇరగ్గొట్టేస్తుందేమో అనుకున్నాను, కానీ బాగానే ఉంచుకుంది. ఇంటికి వచ్చే వరకు కూడా బాగానే ఉంచుకుంది. తనకి చాలా నచ్చిందనమాట ఈ గెటప్ అనేది. నిన్నటి నుంచే ఇది పెట్టుకొని బాగా ట్రయల్స్ అయితే చేసిందండి. నేను అసలు ఇవాళ వరకు ఉంటుందో లేదో ఇరగ్గొట్టేస్తుందేమో అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే ఉంది. ఇంక ఇప్పుడు లైట్గా ఫోటో సెషన్ అలాగే వీడియో తీస్తాను అంటే బాగానే నించుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను, అవి యాడ్ చేస్తాను చూడండి. అలాగే స్కూల్లో తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి ఒక 2, అవి కూడా లాస్ట్లో పిన్ చేస్తాను చూడండి. ఇవాళ ఇంక ఈ డ్రెస్ వేసుకొని హడావిడిలో పాలు తాగలేదు, టిఫిన్ చేయలేదు. మార్నింగ్ అయితే మ్యాంగో బ్రేక్ఫాస్ట్ చేయదండి, స్కూల్కి వెళ్ళాక మళ్ళీ తినదనేసి బ్రేక్ఫాస్ట్ పెట్టను. ప్యాక్ చేసేసి లంచ్ బాక్స్ అంటే స్నాక్ బాక్స్ లాగా పెట్టేస్తాను. ఇంటి దగ్గరేమో బాదం కానీ మిల్క్ కానీ తీసుకుంటుందన్నమాట. కొంచెం బూస్ట్ వేసిస్తే తాగేస్తుంది. ప్లెయిన్ మిల్క్ తనకి ఇష్టం ఉండదు. సో లైట్గా బూస్ట్ వేసేసి చల్లార్చి తాగిపిస్తాను. ఇంక ఇప్పుడైతే ఒక 5-6 బాదం ఇస్తే తినుకుంటూ వెళ్తుంది. ఇవాళ పాలు కూడా తాగలేదండి. ఈ డ్రెస్ వేసుకొని సందడిలో అదే ఆటలో ఉంది. నేను తొందరగా వెళ్ళాలి, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా పాపకు చూపిస్తా బాబుకు చూపిస్తా అనేసి అయితే ఆ హడావిడిలో ఆకలి కూడా కావట్లేదు తనకి. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారండి. లిఫ్ట్ వర్క్ చేయట్లేదు అనుకుంటా, సో అందుకే మెట్ల మీద నుంచి అయితే వెళ్తున్నారు. మేము 4th ఫ్లోర్లో ఉంటాం కదండి, కొంచెం ఇబ్బందే లిఫ్ట్ పని చేయకపోతే. దిగడం అయితే ఈజీ, కానీ ఎక్కడం అయితే కొంచెం కష్టమే కదా. మార్నింగ్ నేను బిజీగా ఉంటాను కాబట్టి మా వారే తీసుకెళ్తారు 99% స్కూల్కి. ఇంకెప్పుడైనా తను క్యాంప్కి అలా వెళ్ళినప్పుడు నేనే తీసుకెళ్తాను. మధ్యాహ్నం 12:30కి స్కూల్ అయిపోతుంది తనది. అప్పుడు తీసుకురావడానికి నేను మా మమ్మీ ఇద్దరం వెళ్తాము. మా అమ్మకి చూడకుండా ఉండలేదన్నమాట అప్పటి వరకు. ఇంకా అందుకే తను కూడా వస్తుంది స్కూల్కి రోజు. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.